అనంతపురం జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని జీపు యాత్ర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. నవంబర్ 3వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు 6 రోజుల పాటు ఈ జీపు యాత్ర నడుస్తుంది. ఈ జీపు యాత్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల్ని అధ్యయనం చేయడానికి సిద్ధపడతా ఉన్నది. అధ్యయనం చేసిన తర్వాత ఏవైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల్ని పరిష్కారం చేసేదాని కోసం భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ పోరాటాలకి సిద్ధంగా అవుతుంది. కోటెం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కాలం కావస్తా ఉన్నది. ఈ సంవత్సరన్నర కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోతూనే ఉన్నాయి, కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయడం లేదు. గతంలో 6,000 కోట్లు ఉన్నటువంటి బకాయి ఇప్పటికీ పెండింగ్ పెరిగి 7,800 కోట్ల రూపాయలకి పెండింగ్ లో వచ్చినాయి. ప్రభుత్వం ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక్క టర్మ్ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. అదే విధంగా ఈ రోజు ఇంటర్ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇప్పటి వరకు ప్రకటించలేదు. వాళ్ళ విధానం ఏమిటో తెలపలేదు. అందుకనే ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, ఫీజు రీయింబర్స్మెంట్ మీద మీ స్పష్టమైనటువంటి వైఖరి ఏమిటి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దానికి అవసరమైతే ప్రణాళిక విడుదల చేయాలని ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతా ఉన్నారు. వారి యొక్క సమస్యల పరిష్కారం కావాలి అంటే రోజుకి 100 రూపాయల చొప్పున, నెలకి 3,000 రూపాయల మెస్ బిల్లు పెంచాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది. అదే విధంగా గత ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50% సీట్లు అమ్ముకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీల మొత్తాన్ని ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి వాటిని మొత్తాన్ని కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే దానికోసం ఈరోజు ప్రభుత్వం సిద్ధపడింది. నిన్ననే చూసాము, శ్రీకాకుళంలో కాశీ బొగ్గులో దుర్మార్గ ఘటన, బాధాకరమైనటువంటి ఘటన జరిగింది. ప్రభుత్వం దాన్ని తప్పించుకోవడం కోసం అది ఎక్కడో ప్రైవేటు ప్లేస్ లో జరిగింది, మాకేం సంబంధం అని ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయాన చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఘటనలు చూసాం. అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతే ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఆధీనంలో నడవాల్సినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కనుక ప్రైవేటు వాళ్ళకి కనుక కట్టబెడితే మొత్తం పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు అనేక మంది, లక్షల మంది నీట్ కోసం ఎంబీబీఎస్ సీట్ల కోసం నీట్ చదువుతా ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ విద్యార్థుల యొక్క ఆశల్ని ఈరోజు ఈ ప్రభుత్వం వమ్ము చేస్తా ఉన్నది. అందుకనే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలో నడపాలని డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ జీపీ యాత్ర జయప్రదం చేయాలని ఈ జిల్లా విద్యార్థులు కూడా మేము కోరుతా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జీప్ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన విద్యారంగ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం, ఎక్కడెక్కడైతే విద్యార్థుల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ జిల్లాకు కావాల్సినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఈ సందర్భంగా ఈ జీప్ జాతర సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు అవసరమైనటువంటి మంచినీళ్లు గాని, తాగడానికి మంచినీళ్లు గాని, స్నానం చేయడానికి నీళ్లు గాని, మంచి భోజనం గాని, విద్యార్థులకు అవసరమైన దుప్పెట్లు గాని, లేదా విద్యార్థులకు అవసరమైన మెస్ గాని, ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో అక్కడ మెడికల్ క్యాంపులు గాని, ఇవన్నీ ఎక్కడ కూడా ఈరోజు సంక్షేమ హాస్టల్స్ లో లేనటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. ఏదైతే ప్రస్తుతం పెరిగినటువంటి ధరలు అయితే ఉన్నాయో దానికి అనుగుణంగా 3,000 రూపాయలు మెస్ బిల్లులు పెంచాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో 6,400 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని, అదేవిధంగా జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు సంబంధించినటువంటిది ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు కళాశాల సమయం పెట్టారు. ఆ కళాశాల సమయాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని, అదేవిధంగా నిన్న ప్రపంచ కప్ లో మహిళలు విజయం సాధించారు క్రికెట్ లో. కానీ ఈ రోజు జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థినులు కానీ లేదా ఇతరులకు సంబంధించినటువంటి విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితిలో ఈ రోజు జూనియర్ కళాశాలలో ఒక్కరంటే ఒక పీటీ కానీ పీడీ కానీ లేనటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కళాశాలలో ఉంటే ఏ రకంగా విద్యార్థులు క్రీడల్లో రాణిస్తారని ఈ రోజు మేము సూటిగా అడుగుతున్నాం.
కాబట్టి ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో వేలాది మంది విద్యార్థులతో మేము మాట్లాడబోతున్నాం. ఆ సమస్యలన్నీ కూడా స్వీకరించబోతున్నాం. ఆ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యాత్రను అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహం నుంచి యాత్ర ప్రారంభిస్తాం. ముగింపు సభ రాయదుర్గంలో 7వ తేదీ ఉంటుంది. దీనికి అఖిల భారత నాయకులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గేనంద్ గారు వేలాది మందితో ముగింపు సభ రాయదుర్గంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.